తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి అభయహస్తంలా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 4 లబ్ధిదారులకు 9,93,265 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సంక్షేమ పథకాలను సకాలంలో అందిస్తుందని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం కొత్తపూసలమర్రకు చెందిన మోకా రజనీశ్రీ, మోకా లక్ష్మిలకు 58,084 రూపాయలు, దుర్గాపురానికి చెందిన పుప్పాల కృష్ణకు 2,89,027 రూపాయలు, రాయలానికి చెందిన కోళ్ల రత్నకుమారికు 1,96,796 రూపాయలు, భీమవరానికి చెందిన మామిడి శ్రీరాములకు 4,49,358 రూపాయల చొప్పున మొత్తం 9,93,265 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, ఎర్రంశెట్టి శివకృష్ణ, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ లేకుండా వైద్యం చేయించుకున్న బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారికి లక్షలాది రూపాయలు ఇప్పించడం జరుగుతుంది. దీనివల్ల కుటుంబానికి కొంత మేలు జరిగి వారు ఈ అనారోగ్య బాధ నుంచి బయటపడే అవకాశం కలుగుతుంది. మన భీమవరం నుంచి 4 బాధితులకి చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మోకా రజనీశ్రీ 58,084 రూపాయలు ఇవ్వడం జరిగింది. పుప్పాల కృష్ణ 2,89,027 రూపాయలు ఇవ్వడం జరిగింది. కోళ్ల రత్నకుమారి 1,96,796 రూపాయలు ఇవ్వడం జరిగింది. మామిడి శ్రీరాములు 4,49,358 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ నలుగురికి కలిపి 9,93,265 రూపాయలు చెక్కుల రూపేణ వీరికి ఇవ్వటం వల్ల వీరి కుటుంబం ఈ వైద్యంలోంచి నష్టపోయిన కొంతవరకు కూడా కవర్ చేసుకుంటే అవకాశం కలిగింది. గతంలో కూడా 15 మందికి చెక్కులు ఇచ్చాం, అది 12 లక్షల రూపాయల వరకు ఇచ్చాం. ప్రతినిత్యం కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కులు పంపించి వారికి ఇవ్వటం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజిబాబు గారి నాయకత్వంలో మరి బాధితులైనటువంటి మరి ఆరోగ్యశ్రీలో మరి రాని అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి అందరికి కూడా వాళ్ళకి కుటుంబాలు నలిగిపోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. గతంలో చూడండి 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక చెక్కులు అత్యధిక అమౌంట్ తెచ్చిన నియోజకవర్గం ఏదంటే శాసనసభ్యులు అంజిబాబు గారు అప్పుడు నారా చంద్రబాబు ద్వారా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ తెచ్చారు. ఎప్పుడూ కూడా పార్టీలు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎవరైనా సరే మరి ఆసుపత్రికి వెళ్ళకూడదని కోరుకోవాలి. వెళ్ళిన బాధ్యతను ఆదుకుంటమే మన ప్రభుత్వం, కూడ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వచ్చిన బాధితులందరూ కూడా మరి ఈ చెక్కులు రూపాన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబాలు మరి శుభ్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదు. గత ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు మరి ఆరోగ్యశ్రీని అతలాకుతలం చేసి దాన్ని అగమ్యగోచరం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలు నష్టపోయి ఇబ్బంది పడి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈయన వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత టైంలో 12 లక్షలు, సుమారు 12 లక్షల రూపాయలు చెక్కులు అందడం జరిగింది. ఈసారి మరి నలుగురికి 9 లక్షలు, సుమారు 10 లక్షల రూపాయలు చెక్కులు అందడం జరిగింది. ప్రతిదీ కూడా శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరికి కూడా పేదలు ఎవరున్నారో, ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి కృతజ్ఞతలు పనిచేస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ చూపించి భీమవరం నియోజకవర్గం కూడా మేలు జరిగేలాగా మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన కూటమి నాయకులందరూ కూడా శ్రద్ధ తీసుకుంటారని చెప్పి భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో క్యాన్సర్ వైద్య విభాగాన్ని ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్లో కేంద్ర మాజీ మంత్రి దివంగత యువి కృష్ణరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక వర్మ, డిటిడిసి బాబులు శ్యామలాదేవికి ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఈ 2 హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి తాను రావాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని, అందువల్ల వీళ్ళిద్దరిని కలవడానికి
వచ్చానని శ్యామలాదేవి చెప్పారు. నేడు వాయు కాలుష్యం, జల కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం ఎక్కువవడం వంటి అనేక కారణాల వల్ల డెల్టా ప్రాంతంలో క్యాన్సర్ కేసులు, చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, హైదరాబాద్లో మంచి అవకాశాలను వదులుకుని మన భీమవరం ప్రాంతంలో సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ ప్రియాంక వర్మ తండ్రి డిటిడిసి బాబు యువి కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, ఆ కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తమ కుమార్తె, అల్లుడు ప్రారంభించిన హాస్పిటల్స్ కి విచ్చేసి ఆశీర్వచనాలు అందించిన శ్యామలాదేవికి డిటిడిసి బాబు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎన్ రాజు, మంచలి బంగారాజు, కుటుంబ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కృష్ణరాజు గారికి వీరాభిమాని మా డిటిడిసి బాబు అంటారు, మా బాబు. అలాగే వారు కూతురు ప్రియాంక స్కిన్ డాక్టరు, బాబు అల్లుడేమో ఆంకాలజిస్టు. అయితే ఈ క్యాన్సర్ విపరీతం అయిపోవటం చాలా బాధ అనిపిస్తుంది నాకు. దాని గురించి నేను అబ్బాయిని అడుగుదామని వచ్చాను. ఏంటంటే మెయిన్ పొల్యూషను ఎక్కువైపోయింది అంటే ఏమో పొల్యూషన్ వల్ల చాలా బాధపడుతున్నారు. అయితే మెయిన్ ఏంటంటే బాబుగా హైదరాబాద్ వచ్చేయమన్నారు పెద్ద హాస్పిటల్. వీరిద్దరూ ఏంటంటే ఎక్కడో హైదరాబాద్ పెద్ద సిటీలో కాదు, ఇక్కడ భీమవరం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మేము అందుబాటులో ఉండాలని ఉచిత మెగా క్యాంపులు పెట్టి దాని ద్వారా క్యాన్సర్కి ముందుగానే గుర్తించి స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసి అది ముందుగానే దాన్ని మనం గుర్తిస్తే దానికి వైద్యం ఉంది అని చెప్పి వారు వ్యాన్లు అవి పెట్టి దాని ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఎంతో మంచిగా వైద్యం అందించడం చాలా గర్వకారణం. చదువుకు కూడా ఎంతో వాల్యూ. ఈరోజు ఇక్కడ మన మదర్ ప్లేస్లో నువ్వు ఉండి అందరికీ సేవలు అందించడం వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ. అలాగే మా ప్రియాంక స్కిన్, ఇప్పుడు క్యాన్సర్ మనం ఎలా అనుకుంటున్నామో అందరికీ అని స్కిన్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అవటం, బాగా రేడియేషను, ఇంకా రకరకాలు దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా స్కిన్తో బాధపడుతున్నారు. దానివల్ల చాలామందికి నేను చూశాను కదా సోరియాసిస్ ఇవన్నీ కూడా. అయితే పాప కూడా ప్రియాంక ఇక్కడే ఉండి భీమవరంలో, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయి ఎవరికి అందుబాటులో లేనంత పరిస్థితికి వెళ్ళిపోయి ఇప్పుడు హాస్పిటల్. అట్లాంటిది ఇక్కడే ఉండి మన ఊర్లోనే ఉండి అందరూ పేదవారికి కూడా అందుబాటులో ఉండి సేవలు చేయటం అనేది చాలా గ్రేట్ అమ్మ. మీ ఇద్దరు కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున కృష్ణరాజు అంటే మాకు దేవుడితో సమానం. ఆయనతో కూడా ప్రతి విషయంలోనే
మేము ఆయన అంటున్నాం. ఆయన మాకు అన్ని రకాలుగా కూడా సేవలు చేయటం కానీ, మమ్మల్ని ఆశీర్వదించడం కానీ, రాజకీయాల్లో అటువంటి మనిషిని ఎప్పుడు చూడలేదు నేను. అందుకే మొదటి నుంచి కూడా ఆయనతో రావటం, మేడం గారిని, శ్యామలాదేవి గారిని 15-12 పిలవటం, ఆవిడకి అనివార్య కార్యాలయం వల్ల ఆవిడ రావలేకపోవటం, ఈ రోజున హాస్పిటల్కి, మల్లుడు గారు హాస్పిటల్కి, అలాగే ప్రియాంక స్కిన్కి రావటం చాలా సంతోషదాయకం. ప్రత్యేకంగా ఆవిడ వచ్చి ఇవాళ ఇద్దరికి కూడా బ్లెస్సింగ్ ఇవ్వడం కూడా చాలా సంతోషం. వాళ్ళ బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉండాలని, తప్పనిసరిగా వారు ఏ సేవలు ఆ సేవల్లో మేము కూడా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆవిడకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పేదవాడికి కూడు గూడు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తప్పించేవారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని భీమవరం పాత బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో సీతారామలక్ష్మి సహకారంతో అన్నదానం నిర్వహించారు. అనంతరం అడ్డమంతన వద్ద అన్నా క్యాంటీన్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, మెరగాని నారాయణంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే విధంగా టీటీడీ చేస్తున్న కృషి మరువలేనిదని ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, వైసీపీ సీనియర్ నాయకులు ఎండీ మదిని, టీడీపీ యువ నాయకులు గంధం ఉమా సత్యనారాయణలు అన్నారు. శుక్రవారం రాత్రి ఆకివీడు రైల్వే స్టేషన్ వద్ద శ్రీనగర్ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ యువజన కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కోలాటం తొలి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం విద్యార్థులచే గజ్జపూజ నిర్వహించారు. అనంతరం కోలాటం నృత్య గురువు చిన్నారావు మాట్లాడుతూ టీటీడీ వారి సహకారంతో గ్రామాల్లోని విద్యార్థులకు కోలాటం నేర్పించి అంతరించిపోతున్న సంస్కృతిని తెలియజెప్పేందుకు దేశమంతా కోలాట ప్రదర్శనను నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గేదెల అప్పారావు, దొడ్డి జగదీష్, గవర లక్ష్మి, కరణం సుందరయ్య, జిమ్ అనిల్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆకివీడు గ్రామంలోని గజ్జపూజ జరిగింది. అదేవిధంగా సింగవృక్షం నుంచి చిన్నగారు ఆయన ఏ ఫీజు తీసుకోకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి కూడా కోలాటం నేర్పించి మన సంస్కృతిని కాపాడుతూ ఇక్కడ ఒక దగ్గరే కదా ఆకివీడులోని చుట్టుప్రక్కల అన్ని గ్రామాల్లో కూడా ఆయన ఎంతో సేవ చేస్తూ ప్రజల నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కోలాటం నేర్పించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతూ ఈ రోజు మన ఆకివీడు గ్రామంలో ఇంతగా అట్టహాసంగా చేస్తున్నందుకు ముందుగా మనం చిన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు, పెద్దవారందరికీ కూడా నా అభినందనలు. ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పల్లె సమాజంలో ఉన్నటువంటి ఏదైతే పోరాటం ఉందో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చిన్న అనే గురువుగారు వీళ్ళందరికీ నేర్పించి మళ్ళీ తర్వాత దాన్ని గజ్జి పూజ అనే ఒక కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఈరోజు చేయడం, ఆకివీడులో ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి ముందు ఈ చిన్న గారికి నేను మన ఆకివీడు పట్టణ తరపున నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే రేపొద్దున వీళ్ళంతా కూడా
తిరుపతి టీటీడీ దేవస్థానం తిరుపతిలో వీళ్ళ కళని అక్కడ ప్రదర్శిస్తారని తెలిసింది. వీరు అలాగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం, అలాగే ఆకివీడి నుంచి ఇంతమందిని అక్కడికి తీసుకెళ్లి ఈ రకంగా వాళ్ళకి అవకాశం కల్పించి వీళ్ళందరికీ చక్కగా నేర్పించి సాంప్రదాయ దుస్తులతోటి కోలాటం అనే ఒక కార్యక్రమాన్ని చేయించడం చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. నేర్చుకున్నందుకు చిన్నారులందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నూతన సంవత్సరంలో అట్లాగే సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ కోలాటం నేర్చుకుంటామని చెప్పి నిన్న సాయంత్రం పిల్లలు వస్తే ఎప్పుడు కూడా ఆకివీడులో ఈ కోలాటాన్ని చూసిన దాఖలాలు తక్కువ. ఒక్కసారి అనుకుంటా బహుశా హై స్కూల్లో డివైఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి ఆ పిల్లల్ని మన దేశానికి సంబంధించిన మనకు ప్రత్యేకించి మన ఆంధ్రాకి సంబంధించిన ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి కష్టపడుతున్న చిన్ని గారు సుందరక్షణ నుండి వచ్చి ప్రస్తుతం ఇక్కడ ఆకివీడులో చేయటం, అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పిల్లల్ని మోటివేట్ చేసి ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిన్నగారు తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మహిళా మనులందరికీ కూడా పిల్లలకి కోలాటం నేర్పడం అన్నది చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజు చూస్తే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయినా ఈ రోజున ఇంకా పండుగ కొనసాగుతుందేమో అన్న వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఇంత వైభవంగా ఈ కోలాట కార్యక్రమం జరగడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. మా సంబంధించిన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ కోలాటం నేర్చుకొని ఈ విధంగా గద్దె పూజ నిర్వహిస్తున్నామంటే పట్టణంలో ఉన్న అందరూ సహకరించి ఈరోజు ఈ పూజా కార్యక్రమం చేయడానికి సహకరించారు. ఈరోజు కోలాటం అన్నది దేశవ్యాప్తంగా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ఒక ఒరవడి కొనసాగుతుంది. ఎందుకంటే కోలాటం ద్వారా శారీరక దారుఢ్యం పెరుగుతుంది. అదేవిధంగా మన సంబంధించిన సాంప్రదాయాలని, మన సంబంధించిన విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ రోజు నా దైవ చింతన కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చూస్తున్నాం. ఈ రోజు మన ఆకివీడి గ్రామంలో ఎంతో రంగరంగ వైభవంగా చిన్నారులందరూ కూడా ఈ కోలాట నృత్య కార్యక్రమం నేర్చుకుని ఈ రోజు తొలి ప్రదర్శనగా గజ్జెల పూజ నిర్వహించుకుంటున్నారు. మరి మన తిరుపతి దేవస్థానం వారు అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విశేష అధికారి గారు శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో ఎంతో చక్కటి కార్యక్రమాలు, అంతరించిపోయిన సంస్కృతి సంప్రదాయాలు, మన మంచిపోతున్న దుస్తుల్ని, పట్టు వస్త్రాలని, అలాగే చిన్నారులు ఎంతో చక్కగా ఈ హైందవ ధర్మంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దాంట్లో పాల్గొని ఆ స్వామివారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అలాగే ప్రతి గ్రామంలోనూ పల్లెపల్లెలోన మన కార్యక్రమాలను నిర్వహిస్తూ మాలాంటి వారిని అందరినూ అభినందిస్తూ చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో మా అందరికీ అవకాశం కల్పించిన శ్రీ పగడాల ఆనంద గారికి, మా గురువు గారు గణేష్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. హరే శ్రీనివాస్. గురువులు చిన్నగారి ఆధ్వర్యంలో ఆకివీడు రైల్వే స్టేషన్ ఆవరణలో ఈరోజు ముకుంద గ్రూప్ వారు ఈ కోలాట భజన గ్రూప్ నాట్య మండలి ద్వారా మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందిస్తున్నారు. ముందుగా చిన్నగారికి, అలాగే శ్రీ రాజా విఠల భజన మండలి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే అంతరించిపోతున్న ఏదైతే గ్రామీణ సాంస్కృతిక ఏదైతే నాట్యాలు ఉన్నాయో అందులో కోలాటం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అద్భుతమైన యొక్క నాట్యం. దాన్ని పెంపొందించడానికి ఈ శ్రీ రాజా విఠల గ్రూప్ వారు చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో మన కుప్పనపూడి చేశారు, ఈరోజు ఆకివీడు చేస్తున్నారు. చుట్టుపక్కల నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో గ్రూపుల కింద విడిపోయి వీరు అద్భుతమైన కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇలాంటి చిన్నారులకి అలాగే పెద్దలకు కూడా వీరు అద్భుతంగా నాట్యాన్ని నేర్పిస్తున్నారు. గత 2 నెలలుగా మా ఇంట్లో చిన్నారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ముందుగా చిన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మా ఆకివీడు పట్టణంలో ఉండి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో చేయాలని, వారందరికీ మా పెద్దల సహకారం అలాగే నాయకుల సహకారం అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ISTE విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 22 తేదీలలో నిపుణ 25 పేరిట జాతీయ స్థాయి విద్యార్థి సింపోజియం నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో కళాశాల సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ M జగపతి రాజు,
ఐఎస్టీఈ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎస్ రామ్ గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్న నిపుణ జాతీయ స్థాయి విద్యార్థి సింపోజియంలో దేశంలో వివిధ ప్రాంతాల నుండి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన అన్ని బ్రాంచ్ల విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సింపోజియం విద్యార్థుల సాంకేతిక ఇతర నైపుణ్యాలు ప్రదర్శించడానికి అభివృద్ధి చేసుకోవడానికి మంచి వేదిక అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వి పవన్ సాయి, నాగేంద్ర, ఐఎస్టీఈ స్టూడెంట్స్ టీం పాల్గొన్నారు. We are very happy to inaugurate the poster for Nipuna 25 organized by the SRKR student chapter. So it is going to be a national level technological symposium on February 21st and 22nd. So it will be a very good platform for students to showcase their talents and learn new skills. So I congratulate Gopal Reddy Garu and the entire student body of IST and wish this program a very grand success. So ఫస్ట్గా నిపుణా 2 మీరు టీంని కంగ్రాచులేట్ చేస్తున్నారు గోపాల్ రెడ్డి గారు కానీ అలాగే స్టూడెంట్స్ని కూడా. ఇక నిపుణాకి ప్రత్యేకత ఉంది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో. నిపుణ అనేది కాలేజీ లెవెల్ ఈవెంట్, అలాగే ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఈవెంట్స్. సో దీంట్లో ఇంతకుముందు సుబ్బారావు గారు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. 2 times మాకు ఆల్ ఇండియా లెవెల్లో కూడా ప్రైజ్ రావడం జరిగింది. దీనికి ఇంకా చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఈ మధ్యన నేను జస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని కూడా ఉద్దేశంతో యూట్యూబ్లో చూసి గిరీష్ అనే అబ్బాయికి ఫోన్ చేయడం జరిగింది. నేను అతను వేరే కాలేజ్ అతను అనుకున్నాను, కానీ నేను ఫోన్ చేసిన వెంటనే నా వాయిస్ని గుర్తుపెట్టి సార్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోకండి, నా వైపు చెప్తాను ఇంట్రడ్యూస్ చేసుకోకలేదు సార్. అప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు చేశారు. అలాగే సుబ్బారావు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ తోటి ఈ రోజు నేను ఇలాగయ్యాను. నాకు ఆ రోజు టీచర్స్లో కూడా జాబ్ వచ్చింది, అయినా సరే ఎంటర్ప్రైనర్ అవ్వాలనే ఉద్దేశంతో నేను దిగాను. ఈ రోజు మోస్ట్ సక్సెస్ఫుల్ సార్. మీ ఫార్మింగ్ కూడా వచ్చి చెప్తా ఉన్నప్పుడు నా కళ్ళంటే నీళ్ళు వచ్చి అంత ఆనంద భాషాలంటే మనం చేసిన ఒక చిన్న పనికి ఇదంతా మీ అందరూ తిరిగి ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు కూడా అలా మోటివేట్ అయ్యి రేపు వచ్చిన మంచి ఎంటర్ప్రైనర్ కింద కానీ లేదా మంచి ఎంప్లాయర్స్ కింద కూడా వెళ్ళాలి. That IST student chapter every year used to conduct a Nipuna, a national level event, students event. That is actually college level event. Every year we used to have the department events separately, but the department event is specific to that department. But this event, we can say proudly, this is related to all the departments, all the branches. And there are different types of events. Just now said 17 different types of events in 5 different categories. Because the student has to develop the other skills in addition to the regular academics what they are studying from the books. In total, there are 17 events falling under 5 categories. Even the present participation also for ISTE, we are receiving every year participation around 300 to 400 outside participants every year. This year also we are expecting the same. And obviously, we can definitely say that this is a platform for the students of various engineering colleges to improve their skills as well as to exhibit their talents. Presently representing students, IST students body in SRKR Engineering College, Bhimavaram. Today I have an important news for you to announce. Nipuna 25 is all set to take place on the February 21 and 22. Nipuna is not just an event; it is a platform where ideas will come to life, and every student can enhance their technical and non-technical skills. SRKR IST Engineering College, and I am in charge of SRKR IST. Today we have to announce the Nipuna 25 largest techno management symposium. It categories into 5 technical and non-technical and managerial and presential events. It enhances the student skills, and it is mostly important event in February 21st and 22nd this event. ధర్మాన్ని రక్షించడానికి హిందూ మతం పుట్టిందని అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. విశ్వధర్మ విజయయాత్రలో భాగంగా క్షేత్రయాత్ర నిర్వహిస్తున్న అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ కాళ్ల గ్రామంలోని దత్తపాదుగా క్షేత్రానికి విచ్చేశారు. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన సుమారు 250 మందికి పైగా మహిళలతో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భక్తులకు ప్రవచనాలు బోధించారు. ఈ కార్యక్రమంలో దత్తపాదుగా క్షేత్రం వాలంటీర్లు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, గోళ నాగేశ్వరరావు, పెద్ద ఎత్తున భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఉంటుంది ప్రపంచంలో. నేను నీకు నారాయణ మంత్రం ఇస్తాను, చెయ్యంటే
స్వామి మనల్ని రక్షిస్తారు. అటువంటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉంది. హనుమాన్ చాలీసా చేస్తూ ఎందరో మహర్షులు, ఎందరో మహానుభావులు అందరూ కూడా తరించారు. అటువంటి శక్తి ఉండేటువంటిది ఇంకా ఏ ధర్మంలోనూ లేదు. మన హిందూ ధర్మంలోనే ఉండేది హనుమంతుడి యొక్క శక్తి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై వీర హనుమానికి. ఈ మంచి క్షేత్రంలో, క్షేత్రం చిన్నదైనా కూడా చాలా మంచి కీర్తిని తెచ్చుకొని స్వామీజీ మనస్సును వీరంతా గెలుచుకుంటున్నారు. ఇక్కడ వివిధ సాధులు అనే భేదం లేక స్వయం సేవకులు, దేశం నలుమూల నుంచి వచ్చేటటువంటి స్వయం సేవకుల్లో మన ఈ కాళ్ళ ఒకటి. భీమవరం దగ్గర ఉండేటువంటి కాళ్ళ ఎప్పుడూ నేను మర్చిపోను. అన్ని కార్యక్రమాల్లో మీరు పాటు పంచుకుంటున్నారు. మైసూరు ఆశ్రమమే కాదు, వేరే చోట అంత కార్యక్రమాలు జరిగినప్పుడు స్వామీజీని చూడటానికి అసలు రారు. మీరు ఎక్కడెక్కడో ఉండి పని చేసుకుంటారు. పూజ్య శ్రీ గురుదేవులు ఈరోజు మన కాళ్ళ గ్రామంలో శ్రీ పదవిక్షేత్రం వద్ద విచ్చేసి ఉన్నారు. మన కాళ్ళ శ్రీ పదవిక్షేత్రంలో ఈరోజు భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత పారాయణ జరిగింది. సుమారు 250 మందితో భగవద్గీత పారాయణ జరిగింది. తర్వాత అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. అలాగే మన కాళ్ళ గురుదేవులు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేందుకు స్వామీజీ ఈరోజు వచ్చినందుకు మన కాళ్ళే కాదు, మన కాళ్ళ మండలంలో కూడా అందరూ కూడా ప్రజలందరూ వచ్చి, భక్తులందరూ వచ్చి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే గురువుగారు చెప్పారు 2 మాటలు పూర్తిగా ఏంటంటే సేవాభావం, గురు సేవ. మీరు ఎన్ని తీర్థయాత్రలు తిరగండి, ఎన్ని గుడికి వెళ్ళండి, ఎన్ని చోట్ల తిరగండి, ముఖ్యంగా గురువుని అనుసరించి గురువును చెప్పిన మాట దాటకుండా ఆయన మాట ప్రకారంగా సేవాభావం చేసుకున్న భక్తులకి, వాలంటీర్లకి ఎంత అనుగ్రహం ఉంటుందో పురాణంతో చెప్పారు స్వామీజీ. మన కాళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదత్త పాదుకా క్షేత్రానికి అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఆయన పుణ్య పాదాలను మన క్షేత్రంలో ఈరోజు ఆయన పాదం పెట్టిన ఈ పుణ్య సందర్భాన్న కాళ్ళ గ్రామ ప్రజలు సుమారు 250 మందితో సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం జరిగింది. అనంతరం సంపూర్ణ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఉండి మండలం వాండ్రం గ్రామంలో మురుగుబోదు పూడికతో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవుతుంది. ఈ విషయమై పలువురు రైతులు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దృష్టికి తెలియపరచగా ఆయన వెంటనే స్పందించి మురుగుబోదు ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా దగ్గరుండి సచివాలయ సిబ్బంది ప్రక్షాళన పనులు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు అల్లూరి రంగరాజు మరియు పలువురు రైతులు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. వాండం గ్రామంలో అల్లూరు రంగరాజు పక్క రైతులందరూ వ్యవసాయం పోతుంది, 3 పంటలు పోతుందమ్మా. 3 సంవత్సరాల నుంచి సారపడి మునిగిపోతుంది, ఏం రావట్లేదు. అందుకే ఎమ్మెల్యే గారు కలిపితే ఎమ్మెల్యే గారు పంపించిన గురించి మిషన్ చేయాలి, తూరం తీస్తుంది. దీనివల్ల రైతులందరూ కూడా దాలా కూడా మునిగిపోతాయి. మన చేరు కోత మిషన్ కోయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, మిషన్ దిగిపోతున్నాయి. ఆ రంగం ఇప్పుడు ఈయన చేసేందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మంచి పని చేస్తారు మాకు అందరికీ, రైతులందరికీ. మా మంచి ఉపకారం రక్షణ చేసిన గురించి మంచి ఉపకారం మాకు అందరికీ, రైతులందరికీ. సంతోషంగా ఉన్నాం మేము అంతా కూడా. రఘురామకృష్ణ గారికి ధన్యవాదాలు. అదే నాకు నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. జనవరి 20వ తేదీన భీమవరంలో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి వెల్లడి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కొలపర్తి రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.